పుష్ప 2తో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన స్టార్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించలేదు. సినిమా రిలీజ్ అయి 4 నెలలు దాటినా నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నది క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ సుకుమార్ లైనప్ లో ఉన్న హీరోలెవరు, అసలు సుకుమార్ ఏం చేస్తున్నారు? పుష్ప 2 ది రూల్ మూవీతో తెలుగు సినిమా రేంజ్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని నిరూపించాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 1870 కోట్లు కొల్లగొట్టి బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయి 4 నెలలు దాటినా సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. పుష్ప థర్డ్ పార్ట్ తీస్తారనుకుంటే పుష్ప 3 ఇప్పట్లో కాదని క్లారిటీ ఇచ్చారు. సరే, రామ్ చరణ్ తో అనౌన్స్ చేసిన సినిమా స్టార్ట్ చేద్దామంటే చరణ్ బిజీగా ఉన్నారు. మరి ఈ గ్యాప్ లో సుకుమార్ ఏం చేస్తున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తాను చేయాల్సిన హీరోలందరూ బిజీగా ఉంటే సుకుమార్ మాత్రం చిన్న సినిమాల్ని ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు సుకుమార్. మరోవైపు బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న పెద్ది సినిమా సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు రామ్ చరణ్. నెక్స్ట్ ఇయర్ మార్చి 27న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ లెక్కన పెద్ది సినిమాని కంప్లీట్ చేశాకే చరణ్ సుకుమార్ ప్రాజెక్ట్ లోకి జాయిన్ అవుతారు. ఈ ఇయర్ ఎండింగ్ లో లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో సుకుమార్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇదంతా కంప్లీట్ అవ్వాలంటే మినిమం 2 ఏళ్లు పడుతుంది. అంటే దగ్గరగా 2028 కావచ్చు. దాని తర్వాత పుష్ప 3 ర్యాంపేజ్ ఉండనుంది. పుష్ప 3 రిలీజ్ 2028లోనే ఉంటుందని మైత్రి నిర్మాత చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరు వేర్వేరు ప్రాజెక్టుల్లో బిజీ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సుకుమార్ తో అల్లు అర్జున్ పుష్ప 3 సినిమా చేయాలంటే చాలా టైం పట్టేలా కనిపిస్తోంది. అల్లు అర్జున్ ప్రెజెంట్ అట్లీతో చేస్తున్న సినిమాను కంప్లీట్ చేస్తూనే త్రివిక్రమ్ తో కమిట్ అయిన మైథలాజికల్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇదంతా అవ్వాలంటే మినిమం 2 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు సుకుమార్ వెయిట్ చేస్తారా లేక ఈ గ్యాప్ లో వేరే ప్రాజెక్ట్ ఏమైనా చేస్తారా అని చర్చించుకుంటున్నారు జనాలు.